మైక్ మైక్ నేను 10th అయ్యాక 2 సంవత్సరాలు మా బావగారు తర్వాత ఇంకా సెకండ్ 2 సంవత్సరాలు తర్వాత ఇంకా వచ్చాక మ్యారేజ్ అయిపోయి వాటర్ వచ్చింది పెట్టి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. బోర్డమని వస్తారు ఇవన్నీ చెప్పరా, మేమే చెప్పా. కట్నం ఇచ్చారు ఇవన్నీ చెప్పరా బాబు. ఎకరణాల్లో నీకు 6 ఇచ్చారు కదా. అక్షంతర వెంకటరామయ్య, నాకు పెళ్ళి అయింది. నా మిసెస్ పేరు జ్యోతి. నాకు ఒక బాబు ఒక పాప. బాబుకు 5 years, పాపకు 3.5 years. అలాగే నేను ST1 స్కూల్లో 8th class జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 8th 9th చదివి 10thలో సగంలోనే మానేశాను. మానేసి నా ఇంటికాడ పరిస్థితి ప్రభావం మానేయవలసి వచ్చింది. మానేసి ఇంకా వెళ్ళిపోయింది. మానేసిన తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం నాకు అసలు ఏమీ తెలియదు. తెలియపోయేసరికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత సోమేశు సుబ్రహ్మణ్యం మా ఇంటికి వచ్చారు. నాకు అదే బాగా జ్ఞాపకం. ఫస్ట్ కొండ మా ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరే. వాళ్ళని చూడగానే నాకు మొత్తం అప్పుడు పాతవి అన్నీ జ్ఞాపకం వచ్చినాయి. తర్వాత అలా అలా ఒక్కొక్క నెంబర్ తీసుకోవడం, పీక్ చేసుకోవడం. అప్పుడు టచ్ ఫోన్ లేదు, చిన్న ఫోనే. అయినా సరే తోచినంత మట్టి నెంబర్లు కలెక్ట్ చేసుకోవడం, పీక్ చేసుకోవడం, నా దగ్గర పెట్టుకోవడం అప్పుడు జరిగింది. ఫస్ట్ కూడా వచ్చింది సోమేశ్వర సుబ్రహ్మణ్యం రావడంతో నా మొత్తం పాత ఘటమంతా నాకు జ్ఞాపకం వచ్చింది ఆ టైంలో. అలాగే తర్వాత 2024-25 గ్రూప్ క్రియేట్ చేశారు. అది మన రవి పెళ్లి క్రియేట్ చేశారు. అది బాగా జ్ఞాపకం ఉంది నాకైతే. రవి పెళ్లి నాడే అది మన గ్రూప్ క్రియేట్ జరిగింది. ఇది ఓకే, థ్యాంక్ యూ. మరి 100% వచ్చింది. నేను ఒక్కనే కదా, మరి అందరూ నేను వచ్చినట్టుగా. కానీ ఈ రోజు మన ఈ గెట్ టుగెదర్కి ఈ రకంగా ఇంత ఆనందంగా గడపడానికి ముఖ్య కారకుల్లో ఒకడు 4 స్తంభాల్లో ఒక స్తంభం నాగరాజు. ముందుగా వాడికి నా తరపున ఏం చెప్పాలి, అభినందన. ఏదో థ్యాంక్స్ రా. ఈరోజు మనం అందరం ఇలా సరదాగా గడపడానికి ముఖ్య కారకుడు నువ్వు ఒకడైనందుకు చాలా గర్వంగా ఉంది. సరే మాట్లాడు. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నా భార్య పేరు వెంకటలక్ష్మి. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి, తర్వాత నెక్స్ట్ ఏమో ట్విన్స్. ఫస్ట్ అబ్బాయి ఏమో 7th క్లాస్, ట్విన్స్ ఏమో 6th క్లాస్. నేను పనిచేసేది చూడాలి తవి పని, కాంట్రాక్ట్ బేస్. గురువు గారు టాపిక్ పని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది మన ఫ్రెండ్స్ ఫోన్లో కూడా కాంటాక్ట్ లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి పిలిచారు. అందుకు చాలా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇంటికి వెళ్ళారు బా, ప్రతి ఇంటికి వెళ్ళి మన ఊరిని గ్యాదర్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండరాజు, నాగరాజు, రవి. తినేసే కొట్టి నీలో మాట్లాడుతూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, నా పేరు వచ్చి కొండరాజు. మా మిస్సెస్ పేరు వచ్చి సిరి. నాకు ఒక పాప, బాబు. పాప ఏమో 7th, బాబు ఏమో 5th. నేను వర్క్ చేసేదేమో బజాజ్ థింగ్ సర్వీస్, కలెక్షన్ హెడ్. ఎవరికన్నది పేరొద్దు, అలాగే ఒకళ్ళు థ్యాంక్స్ చెప్పాలి, అది కూడా వద్దు. రెండు అసలు వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఒకసారి ఒక థ్యాంక్స్, 2 ఉన్నాయి. ఓకేనా? ఒకరికే ఉన్నాయి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిల్లగానే ఎక్కడి నుంచో వచ్చారు. హైదరాబాద్ దగ్గర నుంచి ఇందాక వచ్చిన సార్ దగ్గర ఎవరైనా కూడా ఎక్కడి నుంచో వచ్చారు. ఇంతసేపు వస్తారు, ఇంతసేపు కూర్చుంటే కూడా అనుకోలేదు. ఇంత పేషెన్స్ కోసం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ రెండోది కూడా ఒక థ్యాంక్స్ చెప్పమన్నాం కదా. సారీ మనకి చాలామంది చెప్పాల్సి ఉండొచ్చు, మనం మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మధ్యలో ఒక పెన్ అయిపోయి ఉండొచ్చు, రీఫిల్ అయిపోయి ఉండొచ్చు. దానికి ఇప్పుడు మనకి ఇచ్చిన పెన్ ఇచ్చారనుకో, అప్పుడు మనకి ఆ టైంలో 2 గంటలు చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం మర్చిపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా లేదా ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ చిన్న దెబ్బ తగిలి ఉంటుంది, వెంటనే మనకు వచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరైనా మనం మర్చిపోయాడు. అలాంటి వాళ్ళందరికీ సారీ థ్యాంక్స్. ఓకే, నాకు చాలా ఉంటాయి కానీ అట్లా టైం గుర్తుండకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు గుర్తుంటారు. ప్రతి వాళ్ళు ఒక మెమరీయే. ఇక్కడ ఇంకా సారీ చెప్పాలంటే ఇంకొకసారి మళ్ళీ నేను ఎవరి పేరే మర్చిపోతే సారీ. ఎందుకంటే వరాలు కనుక సారీ అలా చెప్పుకోండి, అంత లిస్ట్ సరిపోదు. థ్యాంక్స్ కింద సరిపోతే ఇంకా మైసెల్ఫ్, నేను భరద్వాజ్. ఓకే, నేను ప్రస్తుతం యాక్సెంచర్ అసోసియేట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓకే, అంతకుముందు విప్రోలో అక్కడ పనిచేశాను, హెచ్పీలోను.
మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే టెక్నాలజీ వైజ్ ట్రావెలింగ్ వైజ్ ఏదైనా కూడా మనం అడ్వైస్ నేను కావాలంటే నాకు తెలియపోయినా కూడా వెతికి మరి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ అదే కాకుండా మేము ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఓన్లీ ఆత్మీయ సమ్మేళనం కాదు. అంటే ఇవాళ ఒకరోజు మనం మన సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైనా కూడాను ఒకసారి మనం పెట్టుకుంటాం. అతను మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఎలాగైతే నేను పేర్లు మర్చిపోయాను మళ్ళీ రేపు పొద్దున మర్చిపోయి పేరు ఛాన్స్ ఉండొచ్చు. అందుకోసం మళ్ళీ మనం కలవాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా అందరూ యాక్టివ్గా ఉన్నాడు. కొంచెం అప్పుడప్పుడు కలిసి చేస్తూ ఉంటే మనకు గుర్తు ఉంటాం, మన పేర్లనే గుర్తుంటాయి కనీసం. నా అలా అవ్వదు. నెక్స్ట్ ఇంకొకటి ఇదే కాకుండాను దీన్ని కొంచెం ఫస్ట్ అడిగే కాదు ముందడుగు కూడాను ఇప్పటిదాకా ఒక అడుగు వేసాం కదా, ఇంకా కొన్ని అడుగులు వేస్తే మనం చాలా చేయగలం. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా తగ్గిపోతుంది, ఎలాంటి సమస్య అయినా కూడా. ఎందుకంటే ఒక్కళ్ళు డీల్ చేసినప్పుడు మా సమస్య చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ద పవర్ ఆఫ్ యూనిటీ అంటారు కదా. అలాగే మా సంథింగ్ లైక్ ఎవరికైనా బ్లడ్ డొనేషన్కి కావాల్సి రావచ్చు. అప్పుడే మనకి బ్లడ్ వాడికి ఉన్నాడు కదా, ఏ పాజిటివ్ బి పాజిటివ్, వాడిని వెంటనే కన్సల్ట్ చేద్దాం అనుకుంటాం. లేదంటే ఎవరికైనా కొంచెం కొత్త ఊరు వెళ్ళినప్పుడు వాడికి ఊరు గురించి తెలిసి ఉండవచ్చు, ఎలా వెళ్ళాలి ఆ ఇటనరీ అంటారు. నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళాక ఎక్కడ ఉండాలి, ఎలాంటి రూమ్స్ తీసుకోవాలి, అదే అలాంటి ఒకటి. అలాగే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఆర్థిక చెప్పాలంటే సమస్యలు వస్తూ ఉండొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇన్సెక్యూరిటీ, మనం ఎప్పుడైనా ఒకసారి భయపడవచ్చు. అలాంటప్పుడు ఒక చేయి కలిస్తే మనం చిన్నప్పుడు చేసి ఉంటాం మానవహారం అని చెప్పి. అలా ఒక చేయి కలిస్తే అది ఒక్కొక్క వేలు కలిస్తే గుప్పెడు ఎలా అవుతుందో ఇది అలాగే అవుతుంది. సో దీన్ని మీరు కొంచెం గుర్తుంచుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఇంకా నుంచి ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నా మ్యారేజ్ 2019లో అయింది. వైఫ్ పేరు తేజస్వి, పిల్లల పేరు శ్రీమైత్రి, శ్రీ చైత్ర. ఒకరు 4 years, ఒకరు 2 years. మా సాంస్కృతిక గారు చదివి చూసావా? జ్ఞానానందమయం దేవం నిర్మలం స్వటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం అయోగ్రూవము పాస్మహే ఈ సంతం ఏదేవా. అరే బావా, అందులో సమస్య లేదు. అక్కడ బాగున్నా. హలో అందరికీ హాయ్ అండి. ముందుగా ఎవరో ఏమనుకోవద్దు, ఇక్కడ 6th class నుంచి ఇందాక మన ఫ్రెండ్స్ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టు మధ్యలో 8thలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 9thలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10thలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. 6th నుంచి మేము ఈ ST1లో జాయిన్ అయ్యామండి. 6th నుంచి ఏసిరెడ్డి, సుబ్రహ్మణ్యం ఇలా మా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ముఖ్యంగా మేము ముందుగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మనలో కొంపెల శివ ఒకడు, ఏలూరు సీను ఒకడు, ధనలక్ష్మి ఒకడు, ఇలా ముగ్గురు మన మధ్యలో లేరు. వాళ్ళ కోసం ఒక 5 నిమిషాలు పైన నుంచుని 5 నిమిషాలు అలాగా, అంటే వాళ్ళు మన మధ్యలో లేరు కాబట్టి వేరే ఊరు ఎక్కడైనా ఉంటే పర్లేదు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కోసం ఒక 5 నిమిషాలు మనం లేచి నిలబడి ఏమండి ముందుగా ఇవన్నీ. అందులో ఎవరికి ఇబ్బంది లేదు. స్కూల్లో ఇంకా మనం చేయలేని అంటూ ఏమీ లేవు, అందరికి అన్నీ చేసాం. ఆడవాళ్ళు సంక్రాంతికి ముగ్గులు పోటీలు అంటే ముగ్గుల పుస్తకాలు దాచేసేవాళ్ళు, కేసురత్నం లేదు, ఏడు చేసింది కూడాను. ఎన్ని బోల్ జరిగినాయి. ఇంకా మనం ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు సుబ్బలక్ష్మికి బాల్ తగులుతాం, ఎన్ని బోల్ చిన్న ఇందాక భర్త చెప్పినట్టు కొంతమంది సారీ చెప్పాలి, అవన్నీ బోళ్ళు ఉన్నాయండి. దానికోసం ఏదైనా ఉంటే బోల్ చెప్పుకోవాల్సి ఇలా చెప్పుకుంటా పోతే బోళ్ళు ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను వచ్చి 9th ఎండింగ్ అయ్యాక 10th ఎంట్రన్స్ అవుతుందనగా నేను మానేసాను. కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోకో, కొంచెం మా మదర్కి హెల్త్ బాగోకో నేను మానేశాను. అప్పటి నుంచి ఇంకా బయట వరకు మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు ఇంకొచ్చి ఏంటంటే గుడాన తాడేపులు కూడా మాకు ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా ఏదైనా కావాలన్నా మీరంటే కొంచెం మంది కనపడరు, బాగున్నాడే, బాగా పొలిటికల్, అందులో ఇబ్బంది ఏమీ లేదు, రూలింగ్ లీడరు. ఏదైనా అవసరం వచ్చినా బాగా ఇదంటే బాగా నైట్ పగల పడుకోనేమో ఒక్కోసారి. అయితే ఏంటంటే కొంతమంది ఇందులో చాలామంది టచ్ ఉన్నాం. తర్వాత సుబ్రహ్మణ్యం అనగా ఏడుకొండలు అనగా వీళ్ళు మేము కొంతమంది ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, కలుపుతూనే ఉంటాం, యారా పోరా అనుకుంటూ ఉంటాం. ఎవరైనా కొంచెం ఆడవాళ్ళు ఏదైనా పలకరించేటప్పుడే కొంచెం ఒకసారి అలాగే శ్రీలక్ష్మి బస్ స్టాండ్లో తగిలింది ఏలూరు రోడ్లో. చాలాసేపు పరిచిపెట్టి చేశాను, శ్రీలక్ష్మే కాదా అవునా కాదా అని. లాస్ట్ మినిట్లో ఏలూరు బస్సు ఎక్కే ముందు అడిగాను. మళ్ళీ వాళ్ళ వెనకాల ఫ్యామిలీ ఉన్నారు ఏమని అనుకుంటారేమో అని మేము అందరం చదువుకున్నామని కలిపి అన్నాం. తర్వాత తను కూడా నేను ఆ రోజు ఎదరికెళ్ళి జ్ఞాపకం వచ్చిన దొరకని ఇందాక కూడా చెప్పింది. చెప్పింది అయిపోయి మీరు ఏం కోప్పడమాకండి, సారీ చెప్పింది అదే చెప్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెట్ టుగెదర్ అని స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏదో వచ్చాం, కానీ మనం అంటే అమౌంట్ ఏదో ఫోన్పే చేసాం, అది అందరి వల్ల అవుద్ది, కానీ దీని వెనకాల కష్టం ఉంటుందండి.
రవి, మన కొండరెడ్డి, నాగసూరి, యేసిరెడ్డి, బాగా ఇంకా చాలామంది దీన్ని పూనుకుని ఇటేపు ఏమో ఆ లేడీస్కి వచ్చి ఎవరో ఒకళ్ళు శాంతిప్రియకి అలాంటి వాళ్ళకి అప్పచెప్పి చాలా జాగ్రత్తగా చేశారు వెనకాల. మరి వాళ్ళు చాలా కార్యక్రమాలు సక్సెస్ చేసినట్టే అండి. మనది ఏమీ లేదు ఇందులో. డబ్బులు అనేది ఏముందని వాళ్ళు అందరూ సంపాదించుకున్నాం, అందరూ సెటిల్డ్, ఎవరైనా చేయగలం. కానీ ఈ కార్యక్రమాన్ని నడపాలంటే దానికి మనకి వెనకాల కృషి ఉండాలండి. వాళ్ళు ఇది ఏదైనా మనం చెయ్యాలి అని నిర్ణయించుకుని చేశారండి. యాక్చువల్లీ నాకు ఇవాళ కిరాయి ఒప్పుకున్నాను ఆల్రెడీ. డ్రైవర్ లేడు, బండి కూడా పంపలేదు. కేవలం వీళ్ళు చేస్తున్నారు. యేసిరెడ్డి బాబు డైలీ ఫోన్ చేసేవాడు, ఇంక ఇది మనం మిస్ అవ్వకూడదని చెప్పి నేను ఆగిపోవడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గట్రా మీరు పనులు మానుకుని ఫ్యామిలీకి కూడా చెప్పుకుని ఎంతో ఇబ్బంది ఉంటుంది. అయినా అన్నీ ఎదిరించి వచ్చారు. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే మొన్న గ్రూపులోనూ శాంతిప్రియ కూడా మాట పెట్టింది, మనలోనే ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఏదన్నా ఆర్థికంగా ఏదన్నా ఉంటే అని ఒక మెసేజ్ పెట్టింది. ఈ మెసేజ్లన్నీ మనం వింటున్నాం గ్రూప్లో. ఇప్పుడు బావ చెప్పినట్టు కూడా ఏ రంగంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఉన్నానని కారు ట్రావెల్స్ వస్తే నాకు ప్రదీప్ గారు చాలాసార్లు ఫోన్ చేసి బావ కిరాయి కావాలని చాలాసార్లు చేశాడు, చాలాసార్లు పురమాయించాడు కూడా. అలాగే చాలామంది ఇప్పుడు యేసిరెడ్డి బావ అని చెప్పుకోక్కర్లేదు, ఇంక చాలామంది చేస్తారే. అలాగే ఇప్పుడు సిమెంట్, ఇప్పుడు నాగరాజు ఉన్నాడు మేస్త్రి, అలాగే ఇప్పుడు మనోడు పెయింట్ షాప్, ఇలాగ తలగో చెప్పారు. ఎందుకంటే మనందరం ఏదో రకంగా ఇది ఉపయోగపడుద్దని అందరినీ ఎవరో వృత్తి వాళ్ళలో ముందు మనకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇద్దాం, మనందరం ఫ్రెండ్స్, మనందరం సర్కిల్ అని బావ చెప్పిన విధానం అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే శాంతిప్రియ చెప్పినట్టు కూడా అవి చెప్పినట్టు కూడా కొంచెం మంది చిన్న మనలోనే కొన్ని ఆర్థిక, ఇప్పుడు ఇందా కొండరెడ్డి ఏర్బాబు చెప్పాడు చూడండి, మన ఐటీకి నేను చదువుకోవడానికి కూడా అలా చేసేవాళ్ళు ఉండాలండి. ముందు మనం మాటలు ఇప్పుడు ఏదో కాసేపు ఆలోకలం చేసే ఉంటాం, కానీ పనులు వేరు మాటలు వేరు. ముందుగా పని చేసేవాళ్ళు ఉండాలి. కొండరాయి లాంటి వాళ్ళు చేశారంటే అది మరి అది చదువుకునే రోజు నేను ఇలా పెట్టుకున్నాను, షాప్ పెట్టుకున్నాను అంటే అది నిజంగా నిజాయితీ కలదండి. ఇప్పుడు 7 గంటలు ఉన్నాడు వెనకబడి, అలాగే ఆ ఏదో పని. ఇప్పుడు మనలో మీలో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకున్నారు, ఏదో జాబులు వచ్చినాయి. ఇప్పుడు నేనున్నాను, 4 మాటలు వచ్చి కాబట్టి నేను రోడ్డు ఎక్కాను. అది తెలియని ఊహలో నేను ఆలయాల దగ్గర డ్రైవర్గా చేశాను, తర్వాత ఓనర్ని అయ్యాను, ఇవాళ సొంతంగా ట్రావెల్స్ తిప్పుతున్నాను. అలాగే చిన్న వాళ్ళందరూ ఉన్నారు. కొంతమంది మనలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది అయినా ఇది ఇంతటితో ఆగకుండా మనకంటూ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి పండగ మొత్తం ఎలాగో అమ్మాళ్ళ ఇంటికి వస్తారు, ఎలాగో మీరు రాకుండా ఉండరు. వచ్చిన తర్వాత ఏదో ఇలాగా గ్రూప్ ద్వారా రవి ద్వారా ఎవరి దగ్గర, ఇప్పుడు రవి ఉన్నాడండి, మరి రవి కూడా నాకు ఈ మధ్యకాలంలో ఇదివరకు ఆదిత్యాలు ఎక్కడ లలజర్లు ఎక్కడో చేసినప్పుడు కలిసేవాడు, హాయ్ రండి హాయ్ అనేవాళ్ళు. మొన్న నేను మా పాపకి ఒంట్లో పోకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు రవి వచ్చేది, వాళ్ళ పాపని తీసుకొస్తే ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను అన్నాడే. సరే నేను కూడా మా ఆవిడ ఇక్కడ ఉంది, మా మిస్సెస్ మా పిల్లలంటే వచ్చాడు, పలకరించాడు రవి. వచ్చి మా మిస్సెస్ నాన్న పలకరించి మేము అందరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. అలాగే ఏంటంటే ఏదైనా సమస్య వచ్చిందనుకో మనందరం ఒకటి అవుదాం గ్రూప్లో. మనం ఇప్పుడు కొండరాజు లాంటి వాళ్ళు ఒకరు చేసిన దానికి తలకో చెయ్యేస్తే ఆ సమస్య పెద్ద సమస్య కాదు నా దృష్టిలో. అయితే మనందరం ఉన్నాం. ఇందాక అన్నట్టు ప్రతి దాంట్లో ప్రతి ఒక్కొక్కరు ఉన్నారే. మనందరం దానికి ఉపయోగపడి ఎదరుని నడిపించి, అంటే కొన్ని కామెడీగా చేసుకుంటాం, జోక్ చేసుకుంటాం, ఇవన్నీ మామూలే. నిజ జీవితంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందికి మనందరం అండగా నిలబడదామని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు ఏలూరు సీను ఉన్నాడండి, నాడు ఆటో తోలేవాడు, నాకు తెలుసుండి కల్పించేవాడు. తనకి ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాడే, మనిషి చనిపోయాడు అంటే అది బాధ, మనలో లేడంటే. అలాగే ధనలక్ష్మి ఏదో ఇన్సిడెంట్ జరిగింది, కొబ్బరి సేవ కూడా ఇలా జరిగిందని తర్వాత తెలిసింది. మనలో ఎక్కడన్నా ఉంటే పోనీ పలానా దుఃఖం. ఇప్పుడు వరాల రెడ్డి ఉన్నాడు, ఎవరన్నా ఉన్నాడే, దోబాయిలో పొరుగురులో ఉన్నాడంటే ఉన్నాడే, మన ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నాడు, ఓకే రైట్, అది వేరు. మనలో లేదనుకుంటే అది బాధాకరమైన విషయం. ఇలాంటి బాధాకరమైన విషయాలు నిజంగా మన దృష్టికి, మన ఫ్రెండ్స్ దృష్టికి ఎవరైనా తీసుకొస్తే మన గ్రూప్లో తీసుకొద్దాం. మనకు తగిలిన సాయం మనం చేసి మన ఈ 2004 to 2005 అంటే నేను లేనండి అందులో, ఇది అనేది ఎప్పుడు కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం ఏదైనా ఉంటే దీన్ని ఏదైనా కలయికగా ప్లాన్ చేసి రవి గారు ఉన్నారు కాబట్టి దీన్ని ముందుకు నడిపిందామండి. నాకు ఈ సమయం ఇచ్చినందుకు బావకి మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను, టీసీఎస్లో చేస్తున్నాను. ఇంతకు ముందు వరకు నేను టీచింగ్లో చేసామండి. అంటే ఫస్ట్ నా బ్యాక్కి వెళ్తున్నాను కొంచెం. 7th వరకు నేను ఎంపీయూపీ స్కూల్లో చదువుకున్నాను. అది రీసెంట్గా కొబ్బరి తోట, అదే వెల్లంపేటలో చదువుకున్నా. వెల్లంపేట స్కూల్ కాదు, ఎంపీయూపీ స్కూల్. 7th అయిన తర్వాత 8th క్లాస్ నుంచి ఎస్టీవీఎన్కి వచ్చాను. అసలు నేను ఎస్టీవీఎన్కి రాను, కానీ ఎస్టీవీఎన్కి రావడానికి కారణం కూడా శ్రీధర్ మేడం గారు. శ్రీధర్ మేడం గారు ట్యూషన్ 6th నుంచి నేను శ్రీధర్ మేడం గారు ట్యూషన్లో చదువుకున్నాను. మేడం గారు ఉన్నారనే
దాంతోనే నేను నెక్స్ట్ ఇయర్కి వచ్చాను, లేదా నెక్స్ట్ ఇయర్కి వచ్చేవాడిని కాదు అసలు. ఓకే, అది కూడా నెక్స్ట్ నాకు 6th నుంచి 10th వరకు మేడం గారు నాకు ఫ్రీగా చెప్పారండి ట్యూషన్. ₹1 కూడా తీసుకోలేదు. నేను ఒక టైంలో నాకు డబ్బులు మా అమ్మగారు ఇంట్లో అంత మాదంతా కొంచెం ఒకసారి మా ఫాదరు బాగానే ఉండేవారు, తర్వాత మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కొంచెం డ్రింకింగ్ అలవాటు అయ్యి ఆయన మొత్తం డౌన్ అయిపోయాడు. ముగ్గురు మీ అన్నదమ్ములు అంతా డౌన్ అయిపోయాం. అట్ ద సేమ్ టైం మేడం గారు ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. మేడం గారు మాకు ఆవిడ చూసి నువ్వేం ₹1 కట్టద్దు, మా అమ్మగారు చెప్పారు నువ్వేం కట్టద్దని, మీరు 2 కూర్చోబెట్టండి అన్నారు అంతే. అప్పటి నుంచి సీతా మేడం గారు అంటే నాకు ఇంకా గురువు, తల్లిగా మా అమ్మగారి తర్వాత తల్లిలాగా ఇంకా సీతా మేడం గారు చూసుకున్నాను నేను. అలా నేను 10th వరకే చదివాను. ఎలా చదివానంటే అసలు ఏం చదవలేదని చెప్తున్నాను, ఏమీ చదవలే, ఆడుకున్నానండి అంతే. నేనైతే ఫుల్గా ఆడుకున్నా. ఓన్లీ మ్యాథ్స్ ఒకటి చేసేవాడిని, మ్యాథ్స్ ఒక్కటే చేసేవాడిని. మ్యాథ్స్ కూడా బోర్డు మీద లెక్క నేనే చేసేవాడిని. మీరు అందరూ చూసేవాళ్ళంటారు, అందులో బ్యాచ్ ఉన్నాయి, ఏ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని ఒకటి పెట్టేవారు ట్యూషన్లో. ఓన్లీ మ్యాథ్స్ ఒకటి చేసేవాళ్ళు, మిగతా సబ్జెక్ట్లో సెకండ్ బ్యాచ్ అండి, సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అండి. సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఆ రోజులు ఏదైనా ఒక మేడంకి ఏదైనా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఏదైనా చంద్రకళ మేడం గారు, మన శ్రీదేవి అని ఒక మేడం గారు ఉన్నారు, వాళ్ళకి అబ్జెప్మని చెప్పి మాకు మేడం గారు సీతా మేడం గారు వాళ్ళకి అబ్జెప్టేవారు. మేము ఏం చెప్పేవాళ్ళో వాళ్ళకే తెలియదు. నేను కానీ నాసూరు కానీ కొండరాజు కానీ వాళ్ళకే రాలేదు తెలియదు. మేమేం చెప్పినా అయిపోయింది అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారండి, అందరూ అబ్జెప్పేసేవారు. అదే చూడకుండా రాయడం, మార్నింగ్ టైం చూడకుండా రాయడం, ఈవినింగ్ టైము అప్పు చెప్పడం అన్నమాట. సాయంత్రం మాటలు మేము అప్పు చెప్పడం అనేటప్పటికి ఏదో వెళ్ళిపోయేవాళ్ళం. ఆవిడకి ఏదో చెప్పేసి మస్కాయ కొట్టేసి ఏదో కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే ఈవినింగ్ పొద్దున్న వచ్చేటప్పటికి మ్యాథ్స్కి ఉండేది. 6ంటికి ట్యూషన్ అయితే 6 to 7, 7:30 వరకు మ్యాథ్స్ చేసేవాళ్ళం. 7:30 to 8 గంటల వరకు చూడకుండా రాయాలండి సబ్జెక్టు. అక్కడ దొరికేసేవాళ్ళం అంతే, ఏం రాసేవాళ్ళం కాదు. అప్పుడు సీతా మేడం గారు వచ్చి కరెక్షన్ చేసేవారు పేపర్లు. ఏం రాసేవారు నువ్వు, ఏంటి అసలు ఏం తెలుగేనా ఇది అనేవారు రాసి. అలా అంత దారుణంగా అంత అలా చదివాం. అలా అయిపోయిందండి. 10th క్లాస్ వరకు ఏదో చదివాను, ఏదో అలా అయిపోయింది టైం పాస్. కొంచెం నా లైఫ్ స్టైల్ ఇప్పుడు మారిందంటే ఇంటర్మీడియట్ అండి. నాకు ఇంటర్మీడియట్ నేను ఆర్ట్స్ కాలేజ్ చదివాను. తర్వాత నాకు కొంచెం మారింది. నాతో పాటు నాకన్నా బాగా చదివాడు నాగసూరి ఉన్నాడండి. నాగసూరి, రాజేష్, చాలామంది నాకు బాగా చదివాడండి. భరద్వాజు నాకన్నా బాగా చదివారు. కానీ నేను అసలు ఏం చదివేవాడిని కాదు. ఇంటర్మీడియట్ ఎప్పుడైతే నా స్టెప్ మారిందో అప్పుడు నేను నా లైఫ్ ఏమో చేంజ్ అయిందంటే తెలియదు. అప్పుడు ఇంటర్మీడియట్లో వరకు నేను చెప్తాను ఎగ్జాంపుల్, తెలుగు కూడా నేను సరిగ్గా పేరు రాసేవాడిని కాదండి. నా పేరు కాదు, ఇంకో పేరు అని సరిగ్గా చెప్తే తెలుగులో రాసేవాడిని కాదు. ఎందుకంటే నేను 5th వరకు ఇంగ్లీష్ మీడియం చదివాను. థర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివాను. తర్వాత వచ్చి ఎంపీపీ స్కూల్లో చదివాను. తెలుగు వచ్చేది కదండి నాకు. అలాంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం అప్పుడు కాన్సన్ట్రేషన్ మనం చిన్న వయసులో అంటే మనం 10th క్లాస్ వరకు మన ఫౌండేషన్ అండి. మనం ఏం చదువుకున్నా 5th కానీ 6th కానీ 10th వరకు ఫౌండేషన్. మన ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఫౌండేషన్ అనేది సరిగ్గా లేదు అంటే మనం ఎలా ఉంటుంది తెలియదు. అలాగే ఫౌండేషన్ ఉన్నా సరే 5 క్లాసుల వరకు అంటే ఇంటర్మీడియట్ అనేది మిడిల్ ఏజ్ అండి. ఈ ఇంటర్మీడియట్ సరిగ్గా ఎవడైతే చదవలేదో అంతేనండి. నేను 10th వరకు నేనేం చదవాలా, ఇంటర్మీడియట్ చదివాను. నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు నేను ఆర్ట్స్ కాలేజ్ చదివాను. మా నాన్నగారు డ్రైవర్ కింద చేసేవారు. మాకు ట్రాక్టర్లు ఉన్నాయి, అమ్మేశారు, అప్పులైపోయాన్ని. డ్రైవర్గా చేస్తూ నేను అందులో చదివాను. చదివిన తర్వాత మా నాన్నగారు ప్రిన్సిపల్ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను ఇలాగ మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నానంటే, సరే జాయిన్ చేయమ్మా 3,000 కట్టన్నారు నన్ను మా నాన్నగారు. అంటే 2 సంవత్సరాలు కలిపి 3,000 కానీ ఆ రోజుల్లో ఫీజు 10,000 అండి. మా నాన్నగారు ఒక మొహం చూసి ఆయన అంటే ఏదో తల్లిదండ్రుల వల్ల మనకి ఏదో పుణ్యం వస్తుందంట చూసారా, ఆ పుణ్యం ఆ రోజు మా నాన్నగారు ఏదో మంచి చేయడమో ఇంకోటి చేయడమో, ఆ రోజు మా నాన్నగారు అంత చదివించలేరు. కానీ అక్కడ తీసుకెళ్ళడం వల్ల 3,000కి నన్ను అక్కడ చదివించారు మా నాన్నగారు. చదివించడం వల్ల నాకు అప్పుడు 85% అంత వచ్చిందండి. తర్వాత ఎంసెట్ రాశాను. ఇంజనీరింగ్ చదవాలా వద్దా అంటే ఇంజనీరింగ్ అవసరం లేదు అని చెప్పి మా నాన్నగారు. మా అమ్మగారు పట్టుదల ఏంటంటే చదివించండి, చదివిస్తే ఏమవుద్ది అంటే డబ్బుల్లో మనం అలా చదివిస్తాను మా నాన్నగారు. అలా మా అమ్మగారు ప్రోత్సాహంతో నేను మా అమ్మగారు వెళ్ళండి నీకు ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను ఏదో చేస్తానని చెప్పేసి నేను బట్టల కుట్టో మా అమ్మగారు
స్కూల్లో పనిచేసేవారు. మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంలో మా అమ్మగారు వంటలు చేసేవారండి. ఆ వంటలు చేస్తూ మా అమ్మగారు నన్ను పైకి అలా తీసుకొచ్చారు. అంటే ప్రోత్సాహం అండి, అదంతా ఏంటంటే నేనున్నా అనే భరోసా అండి, అంతే. నేనున్నా ఆ ధైర్యం అంటే చాలండి. అలాగే ఈరోజు మనం ఈ గ్రూప్ అంతా ఎంతలాగా మనం చేసుకున్నామంటే నేను ఒక్కడి వల్ల కాదండి, ఒక నలుగురు అందరూ నేనైతే ఎంత డెడికేషన్తో నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేశానో, అలాగే ఏసిరెడ్డి కానీ, కొండరాజు కానీ, నాగరాజు కానీ నా చుట్టూ ఉండి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నా ఫ్యామిలీ గురించో లేదా నాకు పర్సనల్ వర్క్ ఉన్నా సరే నేను వెళ్దామన్నా వీళ్ళని చూసి నేను ఎందుకు వెళ్ళాలి వీళ్ళు ఉన్నప్పుడు అని నేను ఇంకో ప్రోగ్రామ్ నా జాబ్ ఉన్నా సరే దాన్ని ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ చేసేవాడిని. అలా అంటే సంకల్పం అనేది ఎప్పుడైతే ఉంటుందో, మా అమ్మగారు నన్ను ఆ రోజు నన్ను ఇలా సంకల్పించి నన్ను నువ్వు వెళ్ళు నీకు ఎందుకు అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో నేను అలా చదువుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ 1 సంవత్సరం ఉన్నాను. అక్కడ సరిగ్గా లేదు. తర్వాత మళ్ళీ కోచింగ్ వెళ్ళానండి, గేట్ కోచింగ్ వెళ్ళాను. గేట్ కోచింగ్ ఏదో గేట్ ర్యాంక్ వచ్చింది, వచ్చి మళ్ళీ ఎంటెక్లో జాయిన్ అయ్యాను. అలాగే ఎంటెక్ చేస్తూ టీచింగ్ చేశాను. ఒక 5 సంవత్సరాలు టీచింగ్ చేశాను. 5 సంవత్సరాలు కూడా ఏం గ్రోత్ లేదు నాకు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయిందండి. అంటే మ్యారేజ్ కూడా నేను కాలేజీలో పనిచేస్తున్న, నాతో పాటు పనిచేస్తున్న అమ్మాయి తన్నే నేను చేసుకున్నా, నాకు నచ్చింది. నేను ఇద్దరం ట్రావెల్ చేసాం 5 years. నేను ఏ రోజు చెప్పలా, ఎంటెక్ కూడా నాతో చేసాం, ఏ రోజు నేను చెప్పలేదు. ఆ అమ్మాయి నచ్చింది, థాట్స్ కానీ నా మైండ్ సెట్ కానీ అమ్మాయి మైండ్ సెట్ కానీ బాగుంది. అంతా నాకు నచ్చి ఆ అమ్మాయిని నేను అడిగాను. ఇలాగే ఎంటెక్ అయింది, నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాను అంటే తీసుకొని ఇలా అన్నాను, బస్సులో చెప్పాను. నేను ఇంట్లో అడిగి చెప్తానంది, అడిగింది. వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అన్నాను. నన్ను చూసి ఇంకో మాట అనలేదు. ఎందుకు అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు చూశారు, నన్ను చూశారు. అలా వాళ్ళు కూడా ఏమన్నా ఇంటర్ క్యాస్టేనండి చేసుకున్నాను. వాళ్ళు చేసుకున్నాను. తర్వాత నేను టీచింగ్ చేస్తున్నాను, బట్ గ్రోత్ లేదు, ఇలా అయితే ఎలాగా అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ షిఫ్ట్ అయినాను. సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాను. నేను స్టార్టింగ్లో కోల్కత్తా వెళ్ళాను, ఒంటరిగా ఉన్నాను, రూముల్లో ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను, భాష రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రం, అలాగే హిందీ, బెంగాలీ మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి. అలా వెళ్ళాను. అంటే ధైర్యం, అంటే సంకల్పం, మనం ఉండగలం, మనం చేయగలం, వెనకాల వస్తే ఏం లేదు. అలా అని మనం భయపడిపోయి ఉండిపోతాం. ఇప్పుడు అలాగే ఉండిపోతామండి, భయపడకూడదు ఇప్పుడు. అలాగే మీకైనా మీ పిల్లలకైనా సరే మీ పిల్లల్ని కూడా అలాగే చదివించండి. ఫౌండేషన్ బాగా వేయండి. ఫౌండేషన్ బాగుంటే మీ పిల్లలు కూడా స్ట్రాంగ్గా చదువుతారు. అలాగే వాళ్ళకి మనం సంపాదించే ప్రతి రూపాయి విలువ తెలియాలండి. మనం ఏదైతే రూపాయి సంపాదిస్తున్నామో ఆ రూపాయి విలువ మనం ఏదో సంపాదిస్తున్నాం, తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ 100 రూపాయలు 200 పెట్టి ఐస్ క్రీమ్ కొనేస్తున్నాం, కానీ ఆడు సగం తిని సగం కింద పడేస్తాడు. ఆ వాల్యూ ఎవరు తెలుస్తుందండి? 100 రూపాయలు కింద తినేస్తున్నాడు. ఆ 100 రూపాయలు లేనోడు లేదా 10 రూపాయలు లేనోడు చాలామంది ఉన్నారు. ఆ రూపాయి వాల్యూ అనేది ప్రతి మీ పిల్లలకి, ఇప్పుడు మీరు చాలామంది పేరెంట్స్ అయ్యారు, చాలామంది పిల్లలు ఉన్నారు, ఆ రూపాయి విలువ అనేది చాలామంది తెలిసేటట్టు చేయండి. నేను ఇలా అయ్యాను అంటే నాకు విలువ తెలిసింది. మీరు ఉండి మన విలువ నేర్పించలేకపోతే చాలా పిల్లలు ఎలా అవుతారో మనకే తెలియకపోతుంది. పిల్లలకి మనం ఆ జ్ఞానం అనేది, ఆ విలువ అనేది మనం నేర్పించకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, ఇదండి నా పరిజ్ఞానం వెనకాల ఉన్నది. అదే ఫర్దర్గా ఇప్పుడు నా భార్య నేను ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తను ప్రెగ్నెంట్, నన్ను సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళమని చెప్పి ఎంకరేజ్ చేసింది, పంపించింది. నన్ను వెళ్ళు, నేనున్నా, నీ పర్వాలేదు వెళ్ళు అని చెప్పింది ఆ రోజు బట్టి. అంటే ప్రతి చోట మనకి అదే ఇవాళ ప్రభాస్ శాస్త్రి గారు చెప్పారు, మన లైఫ్ స్టైల్ అనేది చాలా క్వాలిటీ అన్నారు. మన లైఫ్ స్టైల్ టైం అనేది చాలా క్వాలిటీ, విలువ అండి. అంటే ఆ టైంని చాలా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి పనిని మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. అంటే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే ఆ వచ్చి కూర్చున్నందుకు మీకు ఎంతో కొంత జ్ఞానం రావాలి. ఓకే, లేదా మీరు ఇక్కడ వచ్చి మీరు ఏదైనా పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే గ్రౌండ్కి వచ్చి ఎందుకు వస్తామండి? మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి, మన యొక్క వ్యాయామం చేసుకోవడానికి, ఇలా ప్రతిదీ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ఫ్రెండ్ దగ్గరికి లేకపోతే ఒక యోగా మందిరానికో లేదా ఇంకోటి ఎందుకు వెళ్తాం, మనం ఎక్సర్సైజ్ చేసుకొని మన యొక్క మన యొక్క బాడీని మనం రేపటి తరానికి మనం ఇంకా బాగుండాలని చెప్పేసి మనం వస్తాం. అలాగే మన స్కూల్కి మన పిల్లల్ని ఎందుకు పంపుతున్నాం? చదువు వస్తుంది, ఏదో ర్యాంకులు వస్తాయి, జ్ఞానం అండి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది ఉంటేనే ఏదైనా వస్తుంది. అలా ప్రభాకర్ శాస్త్రి చెప్పినాడు, ప్రతి టైంని క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. ఓకే, వచ్చాము అంటే ఏదైనా చేసాము అంటే క్వాలిటీ
ప్రతి దాంట్లో ఒక విలువ, ఒక ఆలోచన ఉండాలండి. ఏం చేసినా సరే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది మన లైఫ్కి, మన లైఫ్ స్టైల్లోకి. ఈ విధంగా మనం చేయాలండి. చేస్తేనే రేపొద్దున మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అది మన 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 జీవితంలోని ఒక భాగంగా చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా మన యొక్క చాలామంది ఆర్థికంగా కానీ ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నారు అంటే, ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎందుకు ఏం చేయలేదండి. ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేదంటే హాస్పిటల్లో తగలేస్తాం చెప్ప. హాస్పిటల్లో వెళ్ళి ఈరోజు ఇప్పుడు మన అమ్మా నాన్న లేకపోతే ఇంకోళ్ళో లేకపోతే ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారంటే మనమే వెళ్ళి కూర్చోలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రుల దగ్గర కూర్చోవట్లేదు ఎవరు వెళ్ళి. ఎంత డబ్బున్నా సరే మనం సుఖానికి అలవాటు పడిపోయామండి. మన శరీరం ఏదైతే ఉందో ప్రతి దానికి సుఖానికి అలవాటు పడిపోయాం. ఆ సుఖానికి ఇప్పుడు మనం అంటే కష్టం విలువ అనేది మనకు కూడా పోతుంది ఉండే కొద్ది రానుండే కాదు. అలా ఆలోచించండి. మన పిల్లలు మనల్ని ఏం చేస్తారో ఆలోచించండి. ఓకే, ఇదండి బ్యాక్గ్రౌండ్. ఈరోజు నేనైతే టీచర్స్లో చేస్తున్నాను. మీకు ఏదైనా విధంగా సాయం కావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చదవాలి ఏంటి అన్నది ఏమైనా కావాలంటే ఆ విధంగా నేను సహాయపడతాను. చదువు విధంగా ఏమైనా చెప్పాలన్నా లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎవరైనా వద్దామన్నా ఏదైనా దానికి సజెషన్స్ దాని విధంగా నేను ఉంటాను. బ్యాక్గ్రౌండ్ ఇదండి బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇదొక మనం ఒక గెట్ టుగెదర్ అనేది ఎలా ప్లాన్ చేసామంటే, ఫస్ట్ మనకి ఎప్పటి నుంచో ఒక వరహాల్ రెడ్డి, సోమేశ్వరరావు అలా కొంతమంది మన గెట్ టుగెదర్ అనేది చాలామంది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ అది ముందుకు వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదంటే ఎవరు దృష్టి పెట్టలేదు కాబట్టి వెళ్ళలేదు. నేను రీసెంట్గా వేరే ఊళ్ళో ఉన్న అనంతపల్లి, తర్వాత నేను తాడేపల్లి కూడా వచ్చిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది నేను దగ్గరికి వచ్చాను, నేను తిరగలన్నమాట. అంటే నేను దూరంగా ఒక 25 కిలోమీటర్ దూరంగా ఉంటే నేను మళ్ళీ రోజు వచ్చి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను ఒకసారి 2 సార్లు సరే ప్లాన్ చేద్దాం గ్రూప్ మీటింగ్ అన్నారు. మొదలుపెట్టగానే కొంచెం నాకు అనిపించింది. అంటే కొంతమంది రోజు వచ్చేవాళ్ళు వస్తున్నారు. మేమైతే మీటింగ్ పెట్టుకుని రోజు వచ్చాడు. అంటే ఇప్పుడు ఏజిరెడ్డి వచ్చాడు, ఆడు ఎప్పుడు వచ్చినా టైం చెప్తే టైం వచ్చి కూర్చోడు. కొండరాజు ఎక్కడో ఉసురుమారి నుంచి వచ్చేవాడండి. కొండరాజు ఆడికి ఏం పని చెప్పండి, ఎక్కడో ఉసురుమారి ఉందయ్యా. రోజు తంటపాడు వచ్చి ఆడు కూర్చొని అందరితో మాట్లాడి మేము రాకపోయినా కూర్చొని మళ్ళీ నైట్ వెళ్ళేవాడు. అలా ఒక 4-5 అనుకున్నాం, అరే చెయ్యాలి నాగరాజు అని చెయ్యాలి అనే ఒక అనుకున్నామండి అంతే. ఇంకా అప్పుడు నుంచి మొదలుపెట్టాం. ఎన్ని రోజులంటే నేను దగ్గర అంటే నేను చెప్తున్నా 24 గంటల క్వాలిటీ టైము రోజుకి ఒక 2 గంటలు దీనికి స్పెండ్ చేశానండి. అలా చేసి నాది ఒక్కడిదే కదా, అందరూ క్వాలిటీ స్పెండ్ చేయడం వల్ల ఈ విధంగా ముందుకు వచ్చారు. ఓకే, ఇదండి బ్యాక్గ్రౌండ్. గెట్ టుగెదర్ అయితే ఇలా జరిగింది. ఇలా అందరు ఇలా చేయడం బట్టి ఇలా జరిగింది. అలాగే చాలామంది డబ్బులు అయితే ఇవ్వగలరా, దుర్గాబాయ్ చెప్పినట్టు అందరూ ఉంటేనే చేయగలం. ఏదో నేను ఇప్పుడు పొద్దున్నే నేనైతే 6ంటికి వచ్చేసానండి. వచ్చి పొద్దున్నే ఏం పురమాయించుకోవాలి ఏంటి చూసుకొని మళ్ళీ వెళ్ళా. అలా ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని, నాగరాజు కానీ ఇప్పుడు భరద్వాజ్ అన్నాడు, వాడు ఏంటి స్క్రిప్ట్ అప్ చెప్పాం, వాడి పని అటు చేసుకుంటున్నాడు. అలా ఏదైనా ఒక పని మనం చేయాలనుకోండి అది పెద్ద కష్టమేం కాదండి. ఏ పని అయినా కష్టం కాదండి. ఇప్పుడు చెప్పినట్టు భరద్వాజ్ కానీ లేదా మన సార్ కానీ ఎవరైనా చెప్పారు ఏంటి, కలిసికట్టుగా చేస్తే ఏదైనా సరే ఎలాంటి కుంభస్థలాలైనా పగలగొట్టచ్చండి. ఎంత కష్టమైన పని అయినా సరే నలుగురు కలిసారంటే ఖచ్చితంగా చేయగలుగుతాం అది. ఓకే, అంటే టీం వర్క్ అండి. ఏదైనా సరే టీం వర్క్ చేస్తే ఈజీగా అయిపోద్దండి. టీం వర్క్ లేనిది ఏది అవ్వదు. నేను ఒక్కడే చేయాలంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 మంది ఉన్నామండి ఫ్యామిలీలో. 10 మందిలో ఒకడే ఆలోచిస్తున్నాడు అనుకోండి, 10 మంది అలా ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది? 10 మందిని తీసుకెళ్ళాడు కదా, 10 మందిలో ఒక 2-3 మాట్లాడారంటే మిగిలిన వాళ్ళు తీసుకొస్తారు. ఆ విధంగా ఒక టీం వర్క్ అనేది చేస్తే ఏదైనా సక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ టుగెదర్ అనేది ఓన్లీ ఇక్కడతో ఆకంట. ఇక్కడ చెప్పినట్టు మన వాళ్ళు చాలామంది సలహా అంటే ఒక సాయం అనేది ఒక ఆలోచనతోనో లేదా ఒక ఫైనాన్షియల్తోనో లేదా ఒకరికి ఒక మాట సాయంతోనో ఇలా రకరకాల సాయం అనేది మనం హెల్ప్ అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే మన ఫ్రెండ్స్లో చాలామంది కొంచెం మనకు తెలియకంట ఎవరిని కొంతమంది అడగరండి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక ప్లేస్కి భరద్వాజ్ చెప్పాడు, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే హోటల్ తెలియదు, ఇంకోటి తెలియదు, ఏం తెలియదు, ఎలాగండి. అంటే ఎప్పుడైనా ఒకసారి మనకు తెలియని దాన్ని మన ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగడం తప్పేం కాదండి. మనకు తెలియకుండా ఉండడం కాదు, అడగండి, ఫోన్ చేయండి, మాట్లాడండి.
ఇప్పుడైనా మీకు అంటే మీకు ఏది తెలియ మీకు ఒక్కసారి ఆలోచన తట్టదు. ఇది మనకు తెలుసు అన్నా తెలియకపోవచ్చు. బట్ మనం ఒకసారి మన ఫ్రెండ్ చేసాం ఇలా చేయొచ్చురా అలా చేయొచ్చురా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మాటేరు వెళ్ళాలి. మాటేరు రోడ్డు బాగుంటుందో బాగుంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తాడు. మాటేరు వెళ్ళాలంటే రోడ్డు ఎలా ఉంటుందో అంటే ఎవరికి తెలుసు? లోకల్ ఉన్నవాడు తెలుస్తుంది. అలాగే హైదరాబాద్లో ఉన్నవాడు తెలియదు కదా. అలా మాట సాయం తీసుకుంటే రోడ్డు ఇది బాగోదురా అది వెళ్ళరా అంటే సుఖంగా వెళ్ళొచ్చండి, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అది ఈ విధంగా మనం చేయగలిగితే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సరే సాధించవచ్చు. అలా ఒక బిజినెస్ కానీ ఒక సాయం కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇదండి అంతే. థ్యాంక్ యూ. My husband name is Chandrasekhar. I'm a housewife. My husband software employee. నేను హైదరాబాద్ ఉంటున్నా ఉన్నా. మా అబ్బాయి పేరు ఆర్ష్ సాయి. చాలా స్మాల్ ఫ్యామిలీ చేసాం. అతన్ని చూడడానికి 20 years తర్వాత కదా. కొంతమందిని చూడగలిగాను, కొంతమంది చూడలేదు. కొంచెం వాళ్ళు చూడలేకపోయినా కొంచెం ఫీల్ అవుతాం. కొండరాజు దీని సంకల్పం వర్షాలు పెట్టి కానీ మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కలపాలన్న ఒక థాట్ తోటి ఇక్కడ తీసుకొచ్చాము. చాలా థ్యాంక్స్. తెలిసి ఉంటుంది. నాకు కూడా ఇంకా మాట్లాడడం రాదు. నేను 6 సంవత్సరాలు అయింది ఫీల్డ్లో ఉండి. నాకు బాగానే ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది ఉంది బయట నుంచి. నాకైతే ఇబ్బంది లేదు. నాకు నిన్న న్యూస్ తెలిసింది. నేను ఎప్పుడో వేరన్నా కొట్టానంట. నాకైతే గుర్తులేదు. నాకు నిన్న చెప్పాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. లేదురా, వీడియో కాల్ చేసాడు. మీ డౌట్లు బాగానే ఉంటాయి. వాడికి నేను సారీ చెప్తున్నాను. నాకు తెలియకన్నా జరిగింది. ఏడు ఉన్నాడా వాళ్ళ అబ్బాయి చరణ్ ఉంటే చరణ కూడా చెప్తున్నాను. కాదు, చరణ కూడా చెప్తున్నాను. నేను తెలీదు నాకు. ప్రసాద్ నువ్వు నేను కొట్టుకున్నాను, గుర్తుందా? గ్రౌండ్ లో సరే నువ్వు నేను కొట్టుకున్నాక దానికి కూడా సారీ చెప్తున్నాను నీకు. గిఫ్ట్లు ఏం లేవు ఇక్కడ గ్రౌండ్ నాకేం రాదు చెప్పడానికి కూడా. నా పేరు సోమేశ్వరరావు. పెళ్ళయిందా? నాకు పెళ్ళయింది. నాకు మా అత్తరు వచ్చేసి రాజమండ్రి. నాకు 2 పిల్లలు ఉన్నారు. ధరణి దుర్గా మహాలక్ష్మి మా అమ్మాయి. నువ్వేం చేస్తున్నావు? నేను ఫోటోగ్రఫీ, పెళ్ళికి ఫోటోలు తీసుకుంటాను. ఇదిగో మా అమ్మాయి సోమేశ్వర పాప. కాదు మా అమ్మాయి కొంచెం భయం ఎక్కువ, కంగారు పెట్టకండి. నాకు బాబు కూడా ఉన్నాడు, చార్విక్. పేరు చార్విక్ రాము వెంకట అని పెట్టుకున్నాం. 4th ఇయర్ దానికి. దీనికి వచ్చేసి 6 years వచ్చినాయి. సెయింట్ పాల్స్లో చదువుకుని ఉంది. దీన్ని వచ్చేసి మావుడు నర్సరీ ఆల్రెడీ అడిగే చేస్తారు. అంతే, ఇంకా ఇంకేం లేదు చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఉండేది మాకు, ఒక అక్క ఉంది తెలిసావా మీకు? మాధవి అని. మా అక్క ఇక్కడే గుడిలోనే ఉంటుంది. ఎవరి గోరు శ్రీధర్ గారి ఇంటి దగ్గరలోనే ఉంటుంది. మా అక్క కూడా తెలుసారా? గోరు శ్రీధర్ ఇంటి దగ్గరలో ఉంది మా అక్క. చూసినా కనపడుతుంది. ఓకే సరే, అంతే. సరే, ఆ ఓట్లు ఉండవు అక్కడ. ఓటు వచ్చేస్తా అనుకో. సరే బాబు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈ వీడియో ఫోటోగ్రఫీ అంతా కూడా మన సోమేశ్వరరావుదే. యాక్చువల్గా బయట ఒక 50,000 60,000 అవుద్ది. బాబు మనకి అందుబాటులో చాలా తక్కువకి చేసి పెడుతున్నాడు. ఓకే, ఇంకెవరైనా నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. అప్పట్లో తాళముద్రూరుపో నుంచి
లెక్కర్లు వేసుకుని నడుచుకుంటూ ఈ ఎస్టీఎన్ స్కూల్కి వచ్చేవాడిని. అడగ్గడగ్గా మా అమ్మ నాన్న 9th క్లాస్లో ప్యాంట్లు కుట్టించారు. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ నేను ఏదో వానాకాలం చదువు డిగ్రీ చదివాను. ఎందుకంటే పగలు కాలేజీకి వెళ్తూ రాత్రులు వర్క్కి వెళ్ళేవాడిని. ఆ పగలంతా కాలేజీలో పడుకునేవాడిని. ఏదో దేవుడి దయ వల్ల మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అయిపోయాను. అట్ ఎ టైం పాస్ అయ్యాను, ఫెయిల్ అయితే కాదు. తర్వాత ఫర్దర్గా నాకు ఏదైనా జాబ్ వేకెన్సీ కోసం వెతుక్కుంటే మాకు పేరు చివర తోక ఒకటి ఉంది కదా, అబ్బో ఇలా మామూలుగా కాదు చాలా బడా అనుకుని ఎటువంటి రాలేదు. ఇంకా అట్ల మీద ఇంట్రెస్ట్ వదిలేసి ఏదో పొలిటికల్ లీడర్ గొర్రెల శ్రీధర్ గారని ఆయన దగ్గర పర్సనల్ పిఏగా ఒక 14 years నుంచి చేస్తున్నాను. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది. నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ ఇక్కడే మీ అందరి మధ్యలో ఉంది. తన పేరు కౌసల్య. వచ్చామా 2019లో మ్యారేజ్ అయింది. 2 అబ్బాయిలే. పెద్దోడి పేరు అశ్విన్ రెడ్డి, యూకేజీ చదువుతున్నాడు. చిన్నోడి పేరు రియాన్స్ రెడ్డి. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. తను ఏం మాట్లాడుతూ మన సబ్జెక్టులు ఏం తెలియదు కదా. I have the world best husband in my life. నా నమ్మకం, నా ధైర్యం, నా స్వేచ్ఛ. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఏ టైం అంటే ఆ టైంకి ఇక్కడ ఉండేవాడు. రవి కూడా తను సాఫ్ట్వేర్ అంటే మ్యాక్సిమం డైలీ అది చాలా ఇబ్బంది అయినా సరే అన్నీ పక్కన పెట్టి చాలా కృషి చేశాడు. అలాగే భరద్వాజ్, రవి, నాగరాజ్ అయితే పాపం నిజంగా ఆ వర్కర్స్కి అప్ చెప్పేసి మెయిన్ ఆడే మేము రావడానికి లేట్ అయితే ఆడి ఫోన్ 1కి 10 సార్లు చేసేవాడు. నాకు ఫస్ట్లో అనిపించింది, ఏంట్రా బాబు గెట్ టుగెదర్ అంటే ఎవడొస్తాడు, 20 సంవత్సరాలు అయింది, ఇదంతా కళ, ఏమన్నా కలుపుతాం 10 మంది 15 మంది కలుపుతాం, సరదాగా ఏ మారేడు మిల్లు ఏ గొబ్బాలం గుడికి వెళ్ళిపోతాం, శుభ్రంగా లెగ్ పీసులు అయ్యి భోజనం చేసాం అయిపోయింది, అందరినీ గ్యాదర్ చెయ్యి ఇది అసాధ్యం అనుకున్నాను. కానీ అసాధ్యాన్ని కూడా ఇందాక రవి చెప్పినట్టు నలుగురు కలిస్తే ఏదైనా పెద్ద సమస్య అనుకునేది చిన్న సమస్య వద్దనేది ఆడు చెప్పాడు. అది అలాగే చేసి చూపించారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈరోజు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి దూర ప్రాంతాల నుంచి మగవాళ్ళు అంటే వచ్చేస్తారు కాము, హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన మన ఆడపిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మన తోటి స్నేహితులు అందరూ కూడా ఈరోజు కేటాయించి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను సారీ ప్లస్ థ్యాంక్స్ ఆల్రెడీ చెప్పాను. సారీ అంటే నేను చాలా డీసెంట్గా ఉండేవాను. ఎప్పుడు వచ్చానో ఎప్పుడు వెళ్ళిపోయినా ఎవరికి తెలియదు. ఒకవేళ నా వల్ల ఎవరికైనా ఏదన్నా ఉందా, జ్ఞాపకం ఉందా? సైలెంట్ బా అప్పట్లో ఏదో ఫాలో అనగానే వాళ్ళ 3 సోలేదు అంతే. ఓకే శాంతి లేదు బాబా, మీ చెల్లికి అంతా ఓపెన్గా చెప్తాను, ఏం లేవు కదా. ఫ్రూట్స్ సలాడ్స్ తర్వాత తినొచ్చు ఒకసారి నా స్పీచ్ అయిపోయాక. ఇంకా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మనం ఎక్కడున్న వాళ్ళం ఏదో సరదాగా కలుస్తున్నాం, అమౌంట్ ఇస్తున్నాం అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మనం ఈ కార్యక్రమానికి వెళ్ళడం, మన అమౌంట్ ఇవ్వడం అవసరమా అనే ఆలోచనలో ఉన్న ఈ రోజుల్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ వరహాలరెడ్డి 10,000, వీరంగా 10,000 మోస్ట్లీ మెయిన్ ఈ యొక్క కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. వారికి కూడా ఈ స్టేజ్ మీద నుంచి మన అందరి సమక్షంలో వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ఇప్పుడు వీడియో కాల్లో లైన్లో ఉన్నారు. ఒకసారి మనం మీ అందరితో మైకు వాళ్ళకి పెడతాను. వరహాలరెడ్డి ఒకసారి మాట్లాడతారు, వినండి. పక్కన మైక్ ఏందండి, మైక్ ఏందండి. నా పేరు అరే ఇలా కింద పెట్టు. నాకు 2017లో మ్యారేజ్ అయింది. మా ఆవిడ పేరు వర్తని, మా అమ్మాయి పేరు దుర్గా శరవణి. ఒక పాప నాకు ఫస్ట్ క్లాస్ అవుతుంది. నేను చిన్నప్పుడు ఎవరినైనా ఏమైనా హత్య ఉంటే అందరికీ సారీ,
అలాగే నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ నేను సారీ చెప్పాలి. ప్లస్ మీరు అందరూ ఈ రోజు అందరికీ నేను రుణపడి కూడా ఉన్నా. ఎందుకంటే నేను ఇంత దూరం నుండి నేను ఒక పాట అయితే తీసుకొచ్చి నా అప్పుడు చేద్దాం అనుకుంటే అవ్వదు. ఇది అంతా మన వాళ్ళ గ్యాదరింగ్ చేయించి అన్ని చేస్తూ ఈ రోజు నేను స్టేజ్కి వచ్చినంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. రాత్రి ఎంతలాగా నేను రాత్రి అంతా ఎలా గడుస్తుందా అని చెప్పేసి ఎంత బాధపడ్డానన్నది మన ఫ్రెండ్స్ తెలుసుకునేది. నా వల్ల ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే అందరికీ సారీ. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఎవరైనా అనొచ్చు, ఎవరైనా తిట్టుండొచ్చు. అలాగే ఇందాక నిన్న ఒక వీడియోలో సార్ చెప్పారు డైలీ కాల్ చేస్తాను. ఎందుకంటే ఎనీ టైం ఎవరికైనా సరే అందుబాటులో ఉన్నాక ట్రై చేస్తారు. అది మన కన్సంట్రేషన్ ముందుకు తీసుకెళ్ళాం. అది మీరు అందరూ కూడా ఒక కుటుంబం లాగా ఇలాగ ప్రతి సంవత్సరం చేసుకుని తెలుసు. ఎవరైనా సరే ఎనీ టైం 24/7 ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఒక మన ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి అనుకునే ఎవరైనా సరే అనుకోని అంతే తప్ప ఏదో వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఎవరైనా ఆ మాట ఎవరు వద్దు. అది పెద్ద చిన్న ఏం లేదు. నా విషయంలో వస్తే మొత్తం అందరూ కూడా నాకు అందరూ సమానం. కులం కానీ మతం కానీ నేనేం చూడను. పండరాజు, ఎస్రెడ్డి, రవి, భరద్వాజ్ వీళ్ళందరికీ ఎందుకంటే ఈ వేదిక అందరూ భోజనం చేశారా? అందరూ బాగున్నారు, హ్యాపీగా చేశారు. ముందుగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఓకేనా. ఫ్రెండ్స్, మన గురువులు గారికి, మన స్నేహితులకి ఎవరన్నా కొంచెం ఇబ్బంది పెట్టున్నా, చిన్న వయసులో తెలియని తప్పులు ఏమన్నా క్షమింటే మీ అందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే అప్పుడు స్టడీ విషయంలో కొంచెం నెగ్లెక్ట్గా ఉండేవాడిని. తర్వాత మన 2005 అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయాం. కొంతమంది చదువుకుని స్థిరపడ్డారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు, కొంతమంది బయట కంట్రీలో ఉన్నారు. సరేనా, మీ అందరికి ఉన్న అదృష్టం మాకు లేదు. మీ అందరినీ గ్యాదర్ చేయడానికి రవి, కొండరాజు, యేసిరెడ్డి, సుబ్రహ్మణ్యం, సోమేష్ చాలా కష్టపడ్డారు. మేయర్ బాబు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా మీ అందరూ కూడా వచ్చినందుకు నాకు హృదయపూర్వక వందనాలు. అలాగే మన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మనం మీటింగ్ అరేంజ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం అనుకుంటున్నారు, మరి అది సక్సెస్ అవుతుందా లేదనేది మీ ఇంటికాడ ఉన్న మీ చేతుల మీదే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనలో కొంతమంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, స్థిరపడ లేని వాళ్ళు ఉన్నారు. మన బట్టి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ పిల్లలకే మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చెయ్యాలి, చూడు వాళ్ళు చక్కగా చదువుకున్నారు, ఫ్రెండ్స్ హ్యాపీగా గడిపారు. అలాగే మనం కూడా మన ఫ్యూచర్లో మనం కూడా స్థిరపడి నేర్చుకోవడానికి మన పిల్లలు ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు, మన ఫ్రెండ్స్ అగ్రికల్చర్లో ఉన్నాడు, మన ఫ్రెండ్స్ ఇంజనీర్ ఉన్నాడు, మన ఫ్రెండ్స్ ఫోటోలు తీస్తారు, మన ఫ్రెండ్స్ ఏ వస్తువులు ఉంటే వారిని మనం వెళ్ళి వాళ్ళు ప్రోత్సహించి బై మిస్టేక్ ఎవరన్నా స్థిరపడలేని వాళ్ళు ఉంటే మనం స్థిరపడ్డాం కాబట్టి మనం అందరం కూడా వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని మనతో కలుపుకొని మనల్ని వాళ్ళని పైకి లేపాలి మనం. ఇది దాన్ని బట్టి మనం అందరం కూడా ఏంటంటే ఈ మీటింగ్ ఇంతగా సక్సెస్ అయినందుకు మనం చాలా సంతోషపడుతున్నాం. అలాగే దాంట్లో మీ అందరికీ తెలియకపోవచ్చు, దాంట్లో మా అబ్బాయి గారు కూడా ఉన్నారు. నువ్వు లేని లోటు ఆల్రెడీ మీ అబ్బాయి తీర్చాడు. మరి జూనియర్ వేరున్నా నువ్వు ఉన్నా కూడా స్లోగా ఉందివేమో, నీ కూడా ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. చరణ్ బాగా సార్ అందరికీ పరిచయం అయ్యాడు, అందరూ దీవించారు, మన ఫ్రెండ్స్ అందరూ కలిశారు, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మన సింగపూర్ నుంచి మన సీను లైన్లో ఉన్నాడు రా వేరన్నా. మళ్ళీ ఒకసారి నువ్వు గ్రూప్లో మీట్ అవుద్ది కానీ ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ బాగా చెప్పు. మాట్లాడరా సీను. హాయ్ ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? నన్ను ఎవరైనా గుర్తుపెట్టారా? లేడీస్ జెంట్స్ బాయ్స్ అందరినీ నేను కలిసాను. లేడీస్ ఎవరైనా గుర్తుపెట్టారా? తెలీదా మీకు? దెయ్యం సింగర్ తెలీదా మీకు? లేడీస్
పావని, శ్రీలక్ష్మి. అదే ఫ్రంట్ లో ఎవరో కూర్చున్నది అంబిక, కోమలి, పావని. బ్యాక్ ఏమో శ్రీలక్ష్మి. మాట్లాడు 2 నిమిషాలు, అంటే కొద్దిగా టైం ఆడపిల్లలు కంగారు పడుతున్నారు. ఏడవలే వస్తాలు అందరూ వచ్చి బాధపడక్కలేదు. నేను ఆ విధంగా నేను 17 చేసుకున్నాను బయట లీవ్ కూడా ఆ రోజుకి కన్ఫర్మ్ అయిపోయింది. కలుద్దాం. సో లాస్ట్ మినిట్ లో 18 మార్చిలో వల్ల జాయిన్ అవ్వలేకపోతున్నాను. సారీ. ఖచ్చితంగా ఇంకొకసారి మనం లీవ్లో కానీ ఏదో ఒకసారి అయినా సరే ఖచ్చితంగా మనం మీట్ అవుతుంది. నాకు మ్యారేజ్ అయిపోయింది. నాకు ట్విన్స్ బాబు పాప. బాబు పాప కూడా ఇంకా ఉన్నారు, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. మీరు అందరూ చాలా బాగున్నారు, అందరూ జాయిన్ అయ్యి అడ్జస్ట్ చేసి మీతో కలవలేనందుకు చాలా బాగా. ఈరోజు నేను ఫ్యామిలీని వదిలి ఇక్కడికి రావడం ప్లస్ మిమ్మల్ని కూడా జాయిన్ అవ్వకపోవడం చాలా బాగా. ఖచ్చితంగా ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎంకరేజ్ చేయండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. డ్యాన్స్ చేస్తున్నారు శ్రీలక్ష్మి వాళ్ళు, చూడండి కూర్చుని. క్లాప్స్ చేయండి, క్లాప్స్ అనే వాటిలో స్టేజ్ వేయలేదు. ఎంకరేజ్ క్లాప్స్ కొట్టండి, చాలా బాగా చేశారా? చెప్పాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెప్పు నీడలో వీడలేమంటూ వీడుకోనంటూ వెళ్ళిపోతున్నాము, చీపి తనకు చివరి మలుపులో. వింటనే
తడికాండులని తుడిచిన నేస్తమా ఒడిదుడుకులలో నిలిచిన శ్రీహమా నేస్తమల్లి అందుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే మమతాలే లేని కల జారువారే అందరిలో ఓటమైన వింట నడిచి నీడనే తడికాండులనే తుడిచిన నేస్తమా ఒడిదుడుకులలో నిలిచిన శ్రేష్టమా నాటి చింతలన్నీ చింతవాలే గిల్లి కజ్జాలను ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం ఎదలను ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనేవే ఓ మై ఫ్రెండ్ తడికన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో తడిచిన నేస్తమా Give your big hands. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రమ్మని వేకువే పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మా పెంచే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎంతైనా వానైనా ఎంతేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life
attitude పొంగల్ It's a blockbuster పొంగల్ ఏడు కూర్చోండి. బాలజీ కావాలో నెలజీ కౌగిల్లో పడిపోదాం లాలుచి కావాలంటే లోలాచి నీళ్ళంచి మేలంచాలే కూర్చి కన్నారో హల్లించి పన్నారో తెచ్చి వెళ్ళండి లాలించి వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా Happy day
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾದ ಅಲ್ಲಿ ಕಲುಗಿಲ್ಲ